హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చూద్దాం ర్యాపిడో ఓలాలో ఎంత వస్తాయి అనేది. ఈరోజు డే 3 వీక్లీ ఛాలెంజ్ డే 3. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:30 అయింది, 8:45 అయింది. డ్యూటీ ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ చేసిన. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం. ర్యాపిడో ప్లాన్ అయిపోవచ్చింది. ఇంకా 1500 ఇంకా 1400 చేస్తే ర్యాపిడోలో మళ్ళీ 500 పే చేసి 500 రీఛార్జ్ చేయాలి. ప్లాన్ అయిపోవచ్చు. 500 రీఛార్జ్ చేస్తే 500 ప్లస్ జిఎస్టీ 500 చేసి 10,000, 850 చేస్తే 20,000. చూద్దాం. ఇటు 2 days చూసి ఇటు ఓలా వాడు ఇన్సెంటివ్ టార్గెట్ పెంచాడు. నిన్నటి వరకు 6 రైడ్స్ ఉండే, ఈరోజు వచ్చేసి 11 రైడ్స్ చేసిండు. ఈరోజు కాదు, ఈరోజు ఇంకా అప్డేట్ చేయలేదు. రేపు 1వ తేదీ నుంచి 9 రైళ్లు చేసిండు. ఇది ప్లాన్ ఉంచుతాడా మారుస్తుందా అనేది చూద్దాం. రెండిట్లో అయితే డ్యూటీ ఆన్ చేసిన. టైం 8:50 అవుతుంది. రైట్ సైడ్ ఇంకా పర్లే, ఇప్పుడే కదా ఆన్ చేసింది, పడతాయి. చూసి చేద్దాం. మీరు కానీ డే 2 వీడియో కానీ చూడకుంటే పైన లింక్ ఇస్తున్నా, చూడండి. అంతే. మరి అయితే ప్లాన్ అయితే పెంచిండు. చూద్దాం. ఇటు ప్లాన్ ఇదే కంటిన్యూ చేసి నా ర్యాపిడో ఆఫ్ చేసేస్తా. ఓన్లీ ఓలా కొట్టేస్తా, ర్యాపిడో తీసేస్తా. 2 days తీసేసి చూస్తా. ఒకవేళ ఓలాలో అవుతుంది, 9 రైడ్స్ అయిపోతాయి అంటే కంటిన్యూ చేస్తా. లేదు అంటే ఆఫ్ చేసేస్తా. లేదు అంటే మళ్ళీ ర్యాపిడో ఆన్ చేస్తా. ఓకే. మరి అయితే ఇప్పుడైతే ఇంకా రైడ్స్ పడలే. రైడ్స్ నా వరకు అప్డేట్ చేస్తాను. నిన్న మధ్యాహ్నం వరకు అయితే రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడినాయి, అందుకే మధ్యలో అప్డేట్ చేయలేకపోయినా. మధ్యాహ్నం 1 తర్వాత అస్సలు లేవు రైడ్స్. పడుతున్నాయి కానీ ఓల్డ్ సిటీ సైడ్ పడుతున్నాయి. ఆ సైడ్ మనం వెళ్ళాం కదా, ఆ సైడ్ వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళాము. ఓకే. మరి అయితే నెక్స్ట్ అప్డేట్ చేస్తా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే డ్యూటీ పోయింది మొత్తానికే. మొత్తం కలిపి ఒక్క రైడే కొట్టినా ఈరోజు. మొత్తం కలిపి ఈరోజైతే మొత్తం కలిపి ఒక్క రైడే. అన్నీ మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు వరకు. అది ఏంటంటే అవుట్ స్టేషన్ కొట్టిన. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది అవుట్ స్టేషన్. ఇక కోంపల్లి నుంచి టూప్రాన్ 35 kilometers. అప్ అండ్ డౌన్ కలిపి 97 అయింది. 97కి వాడు పేమెంట్ 1000 రూపీస్ ఇచ్చిండు, ప్లస్ డ్రైవర్ అలవెన్స్ అని 340 రూపీస్ ఇచ్చిండు. చూపిస్తా చూడండి. ఒకటే కొట్టిన. అవుట్ స్టేషన్ క్యాష్ పేమెంట్ మొత్తం కలిపి 97 kilometers, 4 గంటలు, 1060 రూపాయలు వచ్చినాయి. దీంట్లో ఓలాకి పే చేసింది 55 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 80 రూపీస్ గవర్నమెంట్కి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏం పే చేయలే. డ్రైవర్ అలవెన్స్ వచ్చేసి 354 రూపీస్ ఇచ్చిండు. టోటల్ ఎర్నింగ్ 1555, 1751. మనకు వచ్చింది అందులో
1414 వచ్చింది. ఇంతే ఉంది. ఈరోజు ర్యాపిడోలో ఏం కొట్టలే. మధ్యాహ్నం 2 అయింది ఇదే పోయి వచ్చేసరికి. మార్నింగ్ 9:30కి రైడ్ ఉన్నది. మార్నింగ్ 9:30కి ఉన్నది, మధ్యాహ్నం 2 అయింది అయిపోయేసరికి. వీరికి 100 కిలోమీటర్లు 1000 రూపాయలు ప్లస్ 400, మొత్తం 1400 ఇచ్చిండు. 1414 రూపాయలు. ఇంత తక్కువ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మినిమం బిల్ 1560 ఎంతో చూపించింది. స్క్రీన్ షాట్ తీసుకోలే. 1560 ఎంతో మినిమం బిల్ అని చూపించింది. ప్లస్ 12:30 వరకే 3 అవర్సే చూపించింది. మళ్ళీ 4 అవర్స్ వరకు 4 అవర్స్ పోయింది, ప్లస్ ఎక్స్ట్రా కిలోమీటర్ పోయినా. ఫస్ట్ 66 కిలోమీటర్స్కి 1500 అని చూపించింది. 66 కిలోమీటర్స్ 1500, 3 అవర్స్ రౌండ్ ట్రిప్ అని చూపించింది. అక్కడికి వెళ్ళినాక పికప్ చేసుకున్నాక మొత్తం డ్రాప్ అయిపోయేసరికి 4 అవర్స్ పట్టింది. 97 కిలోమీటర్స్, 97 ప్లస్ పికప్కి వెళ్ళినందుకు 3 వేసుకున్నా కానీ 100 కిలోమీటర్స్కి 1400 ఇచ్చిండు మొత్తం కలిపి. నా దాంతో ఇంట్రెస్టే పోయింది అసలు. ఈరోజు డ్యూటీనే. నా ఇప్పుడు ఏమన్నా ఎక్కుదామని అనుకున్నా, ఎక్కినా కానీ 4కి ఎక్కినా. నా ఈరోజు ఇన్సెంటివ్ దారుణంగా పెట్టిండు. చూపిస్తా చూడండి. ఈరోజు ఇన్సెంటివ్ 9 ఆర్డర్స్ పికప్ చేయాలంట. 9 ఆర్డర్స్ ఎక్కడైతే మనకి ఉన్న మధ్యాహ్నం నుంచి 9 ఆర్డర్స్ చేస్తే 22 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తాడు. నిన్న 6 పెట్టిండు నిన్నటి వరకు. ఈరోజు 9 ఆర్డర్స్ పెట్టిండు. 9 ఆర్డర్స్ ఏడైతే ఉన్నా మధ్యాహ్నం 2 నుంచి ఉన్నా 2కి వచ్చిన 2కి డ్రాప్ చేసిన. సరే లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక 3కి వెళ్ళినా కానీ ఈరోజు కాదు 9. నా దీంతో ఇంట్రెస్ట్ పోయింది. నా వీక్లీ ఎర్నింగ్ డే 3 అయితే ఇట్లా గడిచింది. 1500 తక్కువలో ఉన్నా. చూద్దాం, ఇంకా 4 days ఉందిగా. ఈ 4 daysలో ఎట్లయితుందా ఎంత అవుతుందా అనేది చూద్దాం. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే మరి అయితే బాయ్.